దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి శైవ క్షేత్రం మహానందీశ్వర ఆలయం. మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. సుందరమైన నల్లమల్ల కొండల చెంత అద్భుత జలసంపదతో విరాజిల్లుతున్న క్షేత్రం. కోరి కొలిచిన వారికి కొంగు బంగారం. అందరి కోరికలను తీర్చే భోలాశంకరుడైన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం ఇది. ఉమ్మడి కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాల పుట్టినిల్లు. ఇటు కర్నూలు అటు నంద్యాల జిల్లాలో అడుగు పెడితే చాలు పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. అక్కడికి వెళితే చాలు ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనే సందేహం వస్తుంది. అంతటి గొప్ప పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రం. నంద్యాల జిల్లాకు ఈ ఆలయం ఓ మణిహారం. మహానందీశ్వరాలయం కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహానందిలో మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి కొలువై ఉన్నారు. 7వ శతాబ్దంలో నిర్మితమైన ఈ మహానందీశ్వరాలయం శిల్పశైలి మహాద్భుతం అని చెప్పాలి. 680-696లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అంచనా. ఈ ఆలయంలో కొలువైన శివలింగం మిగతా ప్రాంతాల్లోని శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ మహానంది ఆలయం ఉంది. ప్రకృతి అందాలు, శాశ్వత నీటి బుగ్గలు, ఏడాది పొడవునా ప్రవహించే ధార, స్ఫటిక స్వచ్ఛమైన నీరు ఇక్కడి ప్రత్యేకత. ఇక మహాశివరాత్రి, కార్తీక మాసం, దసరాతో పాటు పర్వదినాల్లో ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి నేపథ్యంలో అట్టహాస్యంగా స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. మహానంది క్షేత్రానికి ఓ పురాణగాథ ఉంది. పూర్వం కృతయుగంలో శీలాధుడు అనే మహర్షి సంతానం కోసం అరణ్య ప్రాంతంలో తపస్సు చేసి శివ దర్శనం చేసుకున్నాడట. శివ కటాక్షంతో సంతానం పొందిన ఆ మహర్షి ఆ పిల్లవాడికి నందుడు అనే పేరు పెట్టాడు. తండ్రిలాగే నందుడు శివభక్తుడిగా మారి శివ దర్శనం కోసం ఘోర తపస్సు చేశాడు. చుట్టూ పుట్టలు పెరిగినా తపస్సును ఆపలేదు. దీంతో ఆ నందుడిని శివుడు ఆగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఈ నేపథ్యంలో శివసేవ నిరంతరం చేసుకునే వరం ఆ పరమేశ్వరుడు నుంచి నందుడు పొందాడు. దీంతో నందుడు నందిగా మారిపోయాడని శివ పురాణం వివరిస్తోంది. ఆ నందినే శివుడు వాహనంగా చేసుకున్నాడు. ఇలా నందుడు తపస్సు చేసిన ఈ ప్రాంతం మహానంది క్షేత్రంగా ఇప్పుడు ప్రసిద్ధికెక్కింది. ఇక చోళరాజుల పాలనలో ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. చోళుల రాజ్యంలో అపార గోసంపద ఉండేది. ఇవి నల్లమల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లేవి. ఈ గోమందలో కపిల అనే గోవు నిత్యం అరణ్యంలో మేతకు వెళ్లినా పాలు మాత్రం ఇచ్చేది కాదు. దీంతో కాపరికి అనుమానం వచ్చి ఆ గోవుపై నిఘా పెట్టాడు. అటవీ ప్రాంతంలో మేతకు వచ్చిన ఆవు ఓ పుట్ట వద్దకు వెళ్లి పాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు. రాజుకు ఈ విషయం చెప్పాడు ఆ గో కాపరి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ రాజు గోవుల కాపరితో అక్కడికి వెళ్లాడు. ఆ పుట్టలో ఆ బాలుడికి గోవు పాలు ఇస్తున్నట్లు గమనించారు ఇరువురు. దాంతో ఆ రాజు హరహర మహాదేవ అంటూ శివ ధ్యానం పెద్దగా చేశాడు. ఇది గమనించిన గోవు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యంతో కలత చెందిన నందన చక్రవర్తి స్వప్నంలోకి శివుడు కనిపించి అక్కడ ఆలయం నిర్మాణం చేపట్టాలని ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఆ రాజు అక్కడ ఆలయం నిర్మాణం చేపడతాడు. ఒకానొక సమయంలో ఈ మహానందిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరాలయం క్రింద నుంచి ఊట నీరు వేగంగా వచ్చింది. నీటి ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో రుద్రగుండం కోనేరులో జలపాతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. కాగా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. పరమేశ్వరుని మహిమ వల్లే ఇలా జరిగిందంటూ చెప్పుకున్నారు. మహానందిలోని ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు శివరాత్రి వేడుకలు మొదలైన నేపథ్యంలో మహానంది వెలిగిపోతుంది. భక్తుల కోర్కెలు తీర్చే స్వామి క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ మహానంది క్షేత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ నలుమూలల నుంచి భక్తులు స్వామి అమ్మవారిని దర్శించడానికి తరలివస్తున్నారు. కోనేరు దిగువ భాగంలో చిన్న పిన్ను పడినా చూడగలం. అంతటి స్వచ్ఛమైన జలం ఇక్కడ ఉంటుంది. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. పురాణ ఇతిహాసాలు, రామాయణం, భారతం, చతుర్వేదాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ శైవ వైష్ణవ ఆచారాలు ప్రజలు పాటిస్తారు. అందుకే మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు.